మీలాగా మేము మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి పర్సెంటేజీలు కమిషన్లు తీసుకొని ప్రజల్ని మోసం చేయాలన్నా? మేము ఉద్యమం చేసిన వాళ్ళం, రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం, ప్రజలకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో మేము నీళ్లు ఎక్కడున్నాయో వ్యాప్కో సూచిస్తే మేడిగడ్డ దగ్గర పెట్టాం. మరి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసి తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని చెప్పింది. మేడిగడ్డ దగ్గర 282 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని మాకు పర్మిషన్ ఇచ్చింది, అనుమతి ఇచ్చింది. అన్ని రకాల అనుమతులు మేము తెచ్చాం. డాక్యుమెంట్స్ ఉన్నాయి. అసెంబ్లీలో చర్చ పెట్టు దమ్ముంటే అన్ని తీసుకొని చర్చకు రావడానికి సిద్ధం. నువ్వు ఊకే రచ్చ చేయడం బంద్ చేయి. నీకు చేతనైతే నీ ఇష్టమున్న డేట్ పెట్టు. నువ్వు పెట్టిన డేట్కి అసెంబ్లీకి వస్తాం, చర్చ చేస్తాం, ఒప్పిస్తాం. నిన్ను కాదు, రాష్ట్ర ప్రజలందరికీ నిజానిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజైనా ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధం. ఒకటే షరత్ ఏంటంటే మైక్ కట్ చేయొద్దు, అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోవద్దు. నిజాయితీగా నిలబడు. ఎన్ని రోజులైనా చర్చిద్దాం, ఎన్ని గంటలైనా చర్చిద్దాం. అందరి మాటలు ప్రజలు వింటారు, నిజానిజాలు ప్రజలు అర్థం చేసుకుంటారు.